స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఇది రెండవ ప్రీ ఫైనల్స్ ఫోర్డ్ కమ్యూనిటీ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ డెట్రాయిట్లో జరుపుతున్నాం. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. పోయిన వారం మొదటి ప్రీ ఫైనల్స్ చేసాం, ఇప్పుడు రెండో ప్రీ ఫైనల్స్ చేస్తున్నాం. మూడో వారం కూడా ఇంకొక ప్రీ ఫైనల్ చేసిన తర్వాత ఈ 3 వారాల మార్కులు చూసి అందులో సగటులో ఎవరికి తక్కువ మార్కులు వస్తారో ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. మిగతా 4 మెగా ఫైనల్స్కి ఎంపికవుతారన్నమాట. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండో విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన ఇద్దరికి చెరు $2,500 బహుమతులుగా అందిస్తున్న ఎప్ టీవీ అధినేత ఉదయ్ గారికి, నిష్క్రమిస్తున్న ప్రతి చిన్నారికి $500 అందిస్తున్న నాట్స్ వారికి మనం అందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా ప్రముఖ నేపథ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, నటుడు, సంగీత దర్శకుడు, వివిధ భాషలలో వివిధ టెలివిజన్ ఛానల్స్లో హోస్ట్గా పనిచేస్తున్నటువంటి సోదరుడు చిరంజీవి నాగూర్ బాబు, మనందరికీ మనోగా తెలిసినటువంటి ఆ వ్యక్తిని ఆహ్వానిస్తున్నాను మీ కరతాళ ధ్వనుల మధ్య. మిషిగన్ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల నగరం డెట్రాయిట్. జూలై 24, 1701 ఫ్రెంచ్ అన్వేషకుడు ఆంటోనియో లామెట్ ఈ నగరాన్ని స్థాపించాడు. మొదట దీని పేరు ఫోర్ట్ పోంచార్ట్రైన్ డ్యూ డెట్రాయిట్. కాలక్రమేణా బ్రిటిష్ వారు దీన్ని డెట్రాయిట్గా కుదించారు. ఈ నగరాన్ని మోటార్ సిటీ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని కార్ల పరిశ్రమకు పట్టుకొమ్మ ఈ నగరం. 19వ శతాబ్దంలో ఈ నగరాన్ని ప్యారిస్ ఆఫ్ ది వెస్ట్ అని కూడా పిలిచేవారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫోర్డ్ మోటార్ కంపెనీ 1903 ఈ నగరంలో స్థాపించబడింది. 1974లో కోల్మన్ యంగ్ మొట్టమొదట ఆఫ్రికన్ అమెరికన్ మేయర్గా ఎన్నికయ్యారు. 1980లో ఇక్కడ జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో రొనాల్డ్ రీగన్ గారిని రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. కార్ల పరిశ్రమలతో ఈ నగర ఆర్థిక పరిస్థితి మొదట్లో మెరుగ్గా ఉండేది. అయితే వర్ణ వివక్ష, వర్ణాధిక్య పోరాటాలు, కార్మిక సంఘాల సమ్మెలు వంటి సమస్యలు ఇక్కడ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేనంతగా దెబ్బతీశాయి. ఎన్నో కంపెనీలు తమ వ్యాపారాలు కుంటుపడిన కారణంగా ఉత్పత్తి తగ్గడంతో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. మరికొన్ని వివరాలు వచ్చే సంచికలో తెలియజేసుకుందాం. శీర్షిక ఏమిటంటే అన్నమయ్య కృతులు ఎంపిక చేసుకుని పాడుతున్నారు పిల్లలు. కానీ సినిమాలలో వచ్చిన అన్నమయ్య కీర్తనలు కాదండి. సినిమాలలో రానివి మహానుభావులందరూ కూడా పాడినటువంటి కొన్ని పాటలను ఎంపిక చేసుకొని పాడుతున్నారు. మొట్టమొదటి చిన్నారి నిఖిత మన ముందరికి వస్తుంది. ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. నిఖిత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీపాదమే శరణు అన్న పల్లవితో సాగే అన్నమయ్య కీర్తనను పాడబోతోంది. మరొక పర్యాయం ఆ చిరంజీవికి మీ ఆశీస్సులు తెలియజేయండి. శ్రీ
कर्मयोगी जन भागधेय श्री परमपुरुष परात्परा परमात्मा परमाणुरूप श्रीधिरो वेङ्कटगिरि देवा परमात्मा परमाणुरूप श्रीधिरो वेङ्कटगिरि देव शरणु श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणु ధన్యవాదాలు. అన్నమాచారి కీర్తనల్లో అద్భుతమైనటువంటివి చాలామందికి రెగ్యులర్గా వినని కీర్తనల్లో కొన్ని పాపులర్ కీర్తనలు తీసుకోవటం, అది అద్భుతంగా ప్రజెంట్ చేయటం అంటే ఈ ఏజ్కి మీరు చాలా ధన్యులైనట్టే. ఆ స్వామి ఆశీర్వాదం పరిపూర్ణంగా పాడుతా తీయగా కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఇక్కడ విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, వింటున్న వాళ్ళకి మొత్తం అందరికి కూడా ఆయన ఆశీర్వాదం దొరుకుతుంది డెఫినెట్గా. నువ్వు ప్రతిదీ నువ్వు డీటెయిల్గా పాడటానికి ట్రై చేస్తావు, అది నీ యొక్క ప్లస్ పాయింట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నెంబర్ 1, ది బెస్ట్ పార్ట్ ఇన్ యూ ఇస్ ది శృతి. శృతి అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. శృతి అంటే ఏంటంటే పురాణాలు, శాస్త్రాలు, వేదాలకు కూడా శృతులు అని పేరు అన్నమాట. అంత పవిత్రమైనవి అవి. అందుకని శృతి కూడా అంత పవిత్రమైంది. అది లేకపోతే సంగీతానికి అర్థమే లేదనమాట. ముందు అది తెలుసుకోగలిగితే చాలు. అది తెలుసుకుంటే ఇంకా తర్వాత మనకు ఎంత యోగ్యత ఉందో దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు. అది నీలో పుష్కలంగా ఉంది. యూ హ్యావ్ అబండెన్స్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ ఆల్ మైటీ, బికాస్ యూ సింగ్ ఇన్ సో మచ్ పర్ఫెక్ట్ పిచ్చింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. పాయింట్ 1. తర్వాత బిఫోర్ ది మ్యూజిక్ కమ్స్, ఇంటర్లూడ్ కమ్స్, యూ ట్రై టు సస్టైన్ లిటిల్ మోర్ వైల్. You fade it out if you want. So abruptly don't finish it off. బౌళీ రాగం మామూలుగా బిగినింగ్లో పిల్లలందరికీ సంగీతం నేర్పించేటప్పుడు ఇక్కడి నుంచి ఆరంభిస్తాం. మాయామాళ, గౌళ, బౌళీ ఇవన్నీ వస్తాయి. కానీ ఇవి అన్నీ వింటున్నంత సులభమైన రాగాలు కావుండేది. చాలా కష్టం. ఎందుకంటే దాంట్లో సంగతులన్నీ you are trying so much for that. Sometimes they are beautifully coming out. Sometimes they are a little helter-skelter. You try to కరెక్ట్ దట్. అది ప్రాక్టీస్లో వస్తుంది. ఎందుకంటే ఒక పరమ భాగవతోత్తమురాలు, విద్వన్మణి, తనని, తన సంగీతాన్ని, తన గాత్రాన్ని భగవంతుడికే, అమ్మవారికే అర్పితం చేసుకున్నటువంటి భారతదేశపు సంగీత చరిత్రలో ఇంచుమించుగా ప్రథమ అధ్యాయానికి కథానాయిక అయినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన పాటను తిరిగి చిన్నపిల్లలు ఈ వయసులో దాన్ని మీ ముందర ప్రజెంట్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. శ్రీమన్నారాయణ 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 శరణు. దీన్ని ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారో, దీని వెనకాతల మా మ్యూజిషియన్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, గురువులు వాళ్ళకి ఎంత నేర్పించి ఉంటారో ఆలోచిస్తుంటే సంతోషం వేస్తుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అన్నమాచార్య కీర్తనలకు పాడడానికి ముఖ్యమైన కారణం, ఆ రోజుల్లో తిరుపతి తిరుమల దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండినటువంటి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు బయోగ్రఫీలో రాసుకున్నారు, అంతా దేవుడి దయ, నాకేం తెలియదు. ఆవిడ కూడా ఆ సందర్భాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆవిడని అడిగి వారి భర్త సదాశివం గారితో మాట్లాడి సుప్రభాతం తర్వాత ఇవన్నీ పాడాలి. అన్నమాచార్య కీర్తన నేను వినలేదు, నాకు తెలియదు భాష ఇవన్నీ. అంటే అమ్మ మీరు చేయగలరు అంటే పట్టుబట్టి ఆవిడ ఒక తమిళియన్ అయి ఉండి కూడా సంస్కృతాన్ని ఎంత చక్కగా ఉచ్చరించారో, ఎంత చక్కగా పాడారు. అత్ర్యాది సప్తర్షయః సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. మనసా వాచా కర్మణ తనను ఆవిడ భగవంతుడికి అంకితం చేసుకున్నారు. అలాంటి మహానుభావుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఉండబట్టే అన్నమాచార్య కీర్తనలు ఆవిడ ద్వారా కూడా మనం వినగలిగాం అనమాట. ఆ పాటలను ఇవాళ ఈ పిల్లలందరూ కూడా నేర్చుకుని పాడుతుంటే ఎంత ఆనందం వేస్తుందో.
మహానుభావుడు రాసినటువంటిదండి. శ్రీమన్నారాయణుని పాదమే శరణు సరి. కమలా సతీ ముఖ కమల కమలహిత కమలప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు. ఈ కమలం అన్నదాన్ని అన్నీ కూడా విశేషణాలే. కమలా సతీ ముఖ కమల అంటే ఆ ముఖ కమలానికి కమలహితుడవుడు సూర్యుడు. కమలప్రియ ఆవిడకి కమలప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు. అన్ని విశేషణాలు ఎలా ఉన్నాయో అమ్మవారికి, తనకి, బ్రహ్మకి ఇవన్నీ కూడా కమల అనే పేరుతో తీసుకొచ్చి ఆఖరికి నీ పద కమలమే శరణు, నీ కలువు పూలు లాంటి నీ పాదాలే శరణం అని చెప్పడం ఎంత అద్భుతంగా ఉందో. తర్వాత ఆ పకారాన్ని ఉపయోగించిన రెండవ చరణం పరమయోగి జన భాగధేయ శ్రీ పరమపురుష పరాత్పర పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవ శరణం. శబ్దం, వ్యాకరణం, సంగీతం అన్నీ అలాంటి వాగ్గేయకారులు మనకు దొరికారు కాబట్టి ఇంకా మన సంస్కృతి సంస్కారం మన ఎన్ని రకాల పిచ్చి పిచ్చి వేషాలు వేసినా కూడా ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. దట్ ఈస్ వాట్ వీ నీడ్. మంచి పాట ఇచ్చామమ్మా, చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. సుమేధ మన ముందరికి వస్తుంది. తను ఎంపిక చేసుకున్న పాట కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది, డోలాయాంచల. डोलायां चल डोलायां हरे डोलायां 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 वामन राम राम हर कृष्ण अवतार वामन राम राम हर कृष्ण अवतार श्यामलांग रंग रंग श्यामलांग रंग रंग समझ वरद पुरहरण डोलायां चल डोलायां हरे डोलायां दारुण बुद्ध कलिकी दशविध अवतार दारुण बुद्ध कलिकी दशविध अवतार दारुण बुद्ध कलिकी दशविध अवतार क्षीरपाणि कोसमाणि श्री वेंकटगिरि कूटनिलय क्षीरपाणि कोसमाणि श्री वेंकटगिरि कूटनिलय डोलायां चल डोलायां हरे डोलायां हरे डोलायां. Thank you. పోయిన వారం నువ్వు సిసింద్రి పాడావు కదా, అవును. ఆ పాటలో నీ వాయిస్ హస్కీగా ఉన్నా కూడా పాటకి అందంగా ఉంది. దీనికి డోలాయాబ్జల డోలాయా అని దీనికి నువ్వు పాడిన ఆ ప్లేస్మెంట్స్ స్వరస్థానాలకి నీ వాయిస్ కరెక్ట్ యాప్ట్ చాలా అందంగా ఉంది. అది మరి అలా కుదురుతాయేమో కొన్ని అర్ధరాత్రి నువ్వు డోలాయా జల డోలాయా అని పడుకుంటే పాపం మేలుకొని పొద్దున్నే తెల్లారుదాం 5ంటికి లేపి ఆ తల్లిదండ్రులు, నాన్న ఇంకోసారి ఆ కీర్తన పాడు అని. దీనికి ఎన్ని రాత్రులు నిద్రలేదు వాళ్ళు. అన్నం తినక పాపం అమ్మాయి పల్లవి నేర్చుకోకుండా నేను తిన్నాం అని వాళ్ళ అమ్మని. ఇవన్నీ చాలా జరుగుతాయి హౌస్లో, నీకు తెలియదు, నిద్రపోయి ఉంటావు. పాపం ఆ గురువు పడ్డ వేదన కలిసి ఈ రిజల్ట్ అనమాట. అద్భుతంగా ఈ పేరుకి నిజమైనటువంటి తార్కాణం అనమాట. పాడుతా తీయగాకి నిజంగా పాడావు తీయగా నువ్వు. గాడ్ బ్లెస్. డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం అంటే అర్థమైందా నీకు తెలుసా? To cradle the ఎక్సలెంట్. టు క్రేడల్, ఉయ్యాలను ఊపుతూ పాడేటటువంటి పాట.
స్వామివారికి ఉయ్యాల ఊపుతూ పాడే పాట. మిగతా అన్నిట్లో చూస్తే నీకు ఏమన్నా అర్థమైందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ స్పెషల్ ఇన్ దిస్ సాంగ్? It refers to the 10 అవతార. yeah. ఇందులో నువ్వు పాడిన చరణం ఒకటి ఉంది కదా, మీన కూర్మ వరాహ మృగపతి అవతార దానవారి గుణశౌర్యే ధరణీధర మరుజనక డోలాయ. అలాగే ఒక్కొక్క దాంట్లో వామన రామ రామ వరకృష్ణ అవతార అని ఉంది. వామన అంటే వామన అవతారం, షార్ట్ మ్యాన్గా వచ్చాడు మనోలాగా. అలా అనగానే నవ్వేయకూడదు, అంకుల్ కోపం రాదు. నువ్వు కొంచెం బయటికి నవ్వు, సౌండ్ రాని. అంటే మైక్ పెట్టి నా మైక్ దగ్గర నవ్వమంటున్నాడు. నిన్న పాడొచ్చింది తండ్రి అని పోయిన వారం. మీరు ఏదైనా చెప్పాను బాగున్నారా అని అడగండి నన్ను. బాగున్నావా? తనే నేను. అంటే ఇవి ఏమవుతుందంటే రీప్రొడ్యూస్ లోపల రీసైకిల్ అయిపోయి అక్కడ గాలి ఆగిపోతుందా అని ఒక డౌట్ నాకు. నువ్వు బయటికి నవ్వు, నవ్వితే ఇప్పుడు శబ్దం వచ్చింది రా అమ్మాయి నవ్వినప్పుడు. నాకు వేదనగా ఉంది. అంటే అది అది నవ్వు నవ్వు నవ్వమంది అమ్మాయిని వెనకాల జోగారావు నువ్వెందుకు గట్టిగా నవ్వుతున్నావు నాకు అర్థం కావట్లేదు. లాఫ్ లాఫ్ లౌడ్లీ లాఫ్ శబ్దం వచ్చేట్టు నవ్వమ్మా నువ్వు. సా నిద పమ గరి సా సారి గమ పద నిజ నవ్వు గరి మగరి స నిద మదని ని సా నిద ప గమ పమ. అది అది నవ్వు. ఇప్పుడు కూడా వచ్చింది, మళ్ళా వచ్చింది, ఆ సౌండ్ రాట్లా. ఇలా పాట అదే ప్రాబ్లం సార్. మా ఇద్దరికి తెలుసు కాబట్టి నేను నవ్వుతుంటే వాడు స్వరం చెప్పాడే. ఎంఎస్ విశ్వనాథన్ గారు పాట చేశారు తమిళంలో. సిరిపిల్లు ఉండాన రాగతిల్లని అని సుశీల్ గారు నవ్వితే దానికి సౌందర్యరాయన్ గారు స్వరం చెప్తూ వస్తారనమాట. అది ఇప్పుడు మీ ఇద్దరు చేసింది అది చిన్న పని, దానికి ప్రాతిపదిక అదే మాకు. సో ఈ వామన రామ రామ వరకృష్ణ అవతారాన్ని ఉంది. వామన రామ రామ అంటే బలరాముడు కూడా ఒకటి. తర్వాత లాస్ట్ చరణంలో నుండి చాలా అసలు మనకు అర్థం కాదు. దారుణ బుద్ధ కలికి దశ విధావతార. చాలామంది దారుణ అనే పాడతారు, అది పరమ దారుణం. దారుణంగా దారుణ అంటే భూమికి సంబంధించి, భూమిలో బుద్ధ కలికి దశవిధ అవతార. క్షీరపాణి అంటే హలాయుధుడు అట. క్షీరము అంటే నాగలికి కూడా పేరుంది. క్షీరపాణి నాగలి పట్టుకున్నవాడు ఎవరంటే బలరాముడు. ఘోషమాణి అంటే కృష్ణుడు అట. దానికి వ్యుత్పత్తి ఏంటో నాకు తెలియదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి అలాంటి అద్భుతమైనటువంటి మాటల్ని కూర్చి ఒక పాటగా రాయడం, అది ఎంత ఎంత బాగుందో అసలు రాగం. మంచి పాట ఇచ్చావు తల్లి. గాడ్ బ్లెస్ యూ. Thank you. థ్యాంక్ యూ. టేక్ కేర్. టేక్ కేర్. శ్రీ విష్ణుప్రియ తను ఎంపిక చేసుకున్న పాట భావయామి. ఎంత బ్యూటిఫుల్ కంపోజిషన్. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన పాట. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. 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 కటిఘటితమేఖలా ఖచ్చితమణిఘంటికా. కటిఘటితమేఖలా ఖచ్చితమణిఘంటికా. పటలనినదేన విభ్రాజమానం. కటిఘటితమేఖలా ఖచ్చితమణిఘంటికా. పటలని
विलासं चटुल नटना समुज्ज्वल विलासं भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा निरतकरकलित नवनीतं निरतकरकलित नवनीतं निरतकरकलित नवनीतं ब्रह्मादि सुरनिकर भावना शोभितपदम् तिरुवेङ्कटाचल स्थितं तिरुवेङ्कटाचल स्थितं अनुपमं हरिं तिरुवेङ्कटाचल स्थितं अनुपमं हरिं परमपुरुषं गोपाल बालं परमपुरुषं गोपाल बालं भावयामि गोपाल बालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा भावयामि गोपाल बालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा ధన్యవాదాలు. మీరు ఇట్లాంటివి పాడుతుంటే ఎలా అనిపిస్తుందంటే మీరు ఎంత ధన్యజీవులు నిజంగా. మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ మీరు ఇదే ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా వీళ్ళు కూడా అమ్మ సుబ్బలక్ష్మి గారి రేంజ్కి డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కీప్ సూపర్. థ్యాంక్ యూ సార్. అసలు ఈ చాలా వినడం టక్ టకిట టక్ టకిట సులభంగా కనపడుతుంది. సమానికి రావడం కుదరదు. మధ్యలో 7/8లోకి వెళ్ళిపోతుంది మనసు. చాలా కష్టం ఈ తాళంలో పాడడమే. నువ్వు తాళం వేసుకొని అంత పర్ఫెక్ట్గా పాడుతున్నావు. ఇక్కడ 1 or 2 ప్లేసెస్లో పిచ్చింగ్ ప్రాబ్లం ఉంది తప్ప. లైక్ తిరువేంకటాచల స్థితం ఎలా పాడుతున్నావు తల్లి? తిరువేంకటాచల స్థితం ఆ సంగతి మాకు చూసుకో. ఈ ఒకటి ఇంకో చోటు చెప్తాను. ఆ 2 చోట్లే తిరువేంకటాచల స్థితం మధ్యలో ఒక నోటు ఆ పంచమ పైకి వెళ్ళినప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకొకసారి ట్రై చేయి తల్లి. తిరువేంకటాచల స్థితం ఆల్మోస్ట్. ఇప్పుడు కొత్త సంగతి వచ్చింది. కొత్తది వచ్చింది. బాగుంది. ఇది కూడా బాగుంది. ఉంచి దాన్ని చేయొద్దు. సో ఇప్పుడు వచ్చినంత ఇట్స్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. ఇలా చేయి. తర్వాత అనుపమం హరిం అది ఎలా అంటున్నావు? తర్వాత తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం అనుపమం హరిం. ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఆ పంచమం మామూలుగా పాడుతున్నప్పుడు అప్పుడు కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. ఈ 2 ప్లేసెస్ తప్పిస్తే మిగతా అంతా కూడా సూపర్. కడిగిన ముత్యంలా ఉందన్నమాట. కడిగిన ముత్యంలా ఉంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్నేహ దాతల్లి. స్నేహ ఎంపిక చేసుకున్న పాట గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచారు. మంగాంబుధి హనుమంత.
నాకు చాలా ఇష్టమైనటువంటి రఘురామ గారి పాటల్లో ఆంజనేయ స్వామి గురించి ఆయన 2 పాటలు పాడారు. అవి 2 కూడా అద్భుతమైన పాటలు. సాకేత సార్వభౌమ అదొకటి, రామనీల మేఘశ్యామ. ఇది చిన్నప్పుడు నేను ఆంజనేయ స్వామి దండకం చదువుకొని ఈ లైట్లు తీసేసేసి రోడ్ లైట్స్ లేకపోతే ఆంజనేయ ఆంజనేయ అనుకుంటూ ధైర్యంగా నడిచేవాడిని. లైట్ వస్తుంటే లైట్ ఆరిపోయిందంటే పాట పాడుకుంటూ రన్నింగే. ఇక అట్లాగా ఆయనకి నాకు అవినాభావ సంబంధం అన్నమాట. ఆ స్వామి గురించి పాడేటప్పటికి ముందు చాలా ఆనందం వేసింది. దైవత్వ లక్షణాలు పక్కన పెడితే మామూలుగా ఆయనకు నీకు చాలా పోలికలు ఉన్నాయి కూడా. థ్యాంక్ యూ సార్. సో ఆయన గురించి ముందు ఈ కీర్తన సెలెక్ట్ చేసి పాడినందుకు చాలా సంతోషం అమ్మా. ఎన్నిసార్లు ఇది ఎన్ని నెలలు ప్రాక్టీస్ చేసావు? ఇది ఎన్ని నెలలు? 4 రోజుల నుంచి. ఏం టాలెంట్ అమ్మా నీకు! 4 డేస్లో నీతో పాటు ప్రాక్టీస్ చేసింది ఎవరు ఇంట్లో? అంటే విని నీ పక్కన కూర్చున్నది ఎవరు? మమ్మీయా డాడీయా? 2. ఇద్దరా? వాళ్ళు నీకన్నా బెటర్గా పాడే పరిస్థితికి వచ్చేసారా? అద్భుతం. ఎందుకంటే నువ్వు పాడుతూ ఉంటే తోడుగా పాడేసి రేపు నువ్వు ఏదైనా వేరే కచేరీకి వెళ్ళిపోతే వాళ్ళు లోకల్ ప్రోగ్రాం వాళ్ళు పాడేస్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీలో 2 కచేరీలు. సో ఏదైనా సాధ్యపడుతుంది అనమాట. చాలా అద్భుతంగా పాడావు. కీప్ ఇట్ అప్. ఈ గౌరీ మనోహర ధర్మవతి ఎవరు కంపోజ్ చేశారు ఈ పాట తెలుసు కదా నీకు? తెలుసు. బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయన జానకి గారికి చాలా దగ్గరి బంధువు. ఆయన టోటల్గా డెడికేట్ అయిపోయాడు తిరుపతి తిరుమల దేవస్థానంలోనే, ముఖ్యంగా అన్నమాచారి గారి ప్రాజెక్ట్లో. చాలా హాయిగా పాడతారు, చాలా సుఖంగా పాడతారు, చాలా బాగా కంపోజ్ చేస్తారు. కానీ ఆయన కంపోజిషన్స్ పాడడం చాలా కష్టం. ఈ మధ్య ఒక ఆల్బంలో ఒక 3 పాటలు ఇచ్చారు. ముందు రోజు నేను ఒకసారి వింటానండి పాటలు అంటే వేశాక, నేను రెడీ అయిన తర్వాత మీరు రికార్డింగ్ చేసుకోండి సార్, ఇవాళ రికార్డింగ్ కాదని నేను బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే రికార్డ్ చేశాను అన్నమాట పాట. అందులో మంగాబుది ఇది వేరే రాగంలో చేశారు ఆయన. మిగతా అంత పాట అంతా ఎక్సలెంట్. ఎంత కష్టమో ఇది, 4 రోజుల్లో ఎట్లా నేర్చుకొని పాడావు నువ్వు ఈ పాట? సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటాను. ఎవరి దగ్గర? శ్రీమతి రాజరాజేశ్వరి పట్కాడ్. ఎక్కడుంటారు ఆవిడ? హ్యూస్టన్లో. ఎన్నేళ్ళుగా నేర్చుకుంటున్నావు? 6 years. మన కర్ణాటక సంగీతమేనా లేకపోతే హిందుస్థానీ సంగీతం? కర్ణాటక సంగీతం. దాని లక్షణం కనపడుతోందమ్మా. లేకపోతే ఈ రాగాన్ని అంత ఘనంగా అనడం అనేటటువంటిది చాలా కష్టం. చాలా చాలా పట్టుదలగా చక్కగా నేర్చుకొని 4 రోజులు చాలదు. ఇది గనక దీనికి కర్ణాటక సంగీతం అనేటటువంటి ఫౌండేషన్ లేకపోతే పాడొచ్చు. చాలామంది పాడతారు. మీ పాడటం లేదు, మేమైనా నేర్చుకున్నామా, కానీ దానికి చాలా టైం పడుతుంది. కానీ నువ్వు 4 రోజుల్లో ఈ పాట నేర్చుకొని పాడుతున్నావు అంటే ఎంత ఆనందం వేస్తుందో, ఎంత సంతోషం వేస్తుందో. ఒకసారి చిట్టస్వరం మాత్రం పాడతావా? పమగమ మగరిగ గరి సరి రి సని సరి సని సరి గరి సరి గమ గరి గమ ప మగరి గమ ప పమగమ పద పమ పదని నిద పదని సని దని సరి గరి నిద మదని గరి నిద మదనీద. అది అంత నీద, అది అంత సులభం కాదు. అది నీ తా అంటున్నావు, అక్కడ నీ దానే అను. నీ తాలా వినపడుతోంది. గరి నీద మదనీద, నీ దానే, అది తాలా వినపడుతుంది. గరి నిద మదనీద రి నిద. కరెక్ట్. బాగా అది గమకం అన్నీ కూడా కరెక్ట్గా ఉంటున్నావు తల్లి. ఎంత ముద్దు వస్తుందో నువ్వు పాట పాడుతుంటే. ఎంత బాగుందో నిజంగా, ఎంత బాగుందో. చిరంజీవి సుఖీభావ. ఈ రోజున దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదినం. ముందుగా మనం అందరం మన హర్షధ్వానాలతో ఆయనకు శుభాకాంక్షలు, శుభాభినందనలు అందజేస్తాం. వందలాది సినిమాలు తీయడమే కాక వందలాది మంది శిష్యుల్ని కూడా సినిమా పరిశ్రమకు పరిచయం చేసినటువంటి, ఒక సినిమా పరిశ్రమతో ఒక పెద్ద దిక్కుగా అనుకునేటటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. నాకంటే సంవత్సరం పెద్ద అయిన ఇంచుమించు ఒకేసారి సినిమా పరిశ్రమకు వచ్చాం. ప్రతిసారి ఆయన అంటుంటాడు, ఒక్కలాగే పెరిగాము నేను బాలు అని. ఆ వ్యక్తికి, ఆ స్నేహితుడికి, ఆ దిగ్దర్శకుడికి
భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా మంచి మంచి సినిమాలు తీసి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాల్లో వెలిగించాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మేఘన, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మేఘన ఎంపిక చేసుకున్నది కూడా ప్రియా సిస్టర్స్, మన తెలుగు వాళ్ళు కలిసి పాడినటువంటి పాట అంతయు నీవే. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభ, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభ, తయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. పుట్టుగు నీవే పురుషోత్తమా, కోన నట్ట నడుము నీవే నారాయణ, పుట్టుగు నీవే పురుషోత్తమా, కోన నట్ట నడుము నీవే నారాయణ, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నటనగతి ఇంక నీవే నీవే, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నటనగతి ఇంక నీవే నీవే, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. వినటానికి అందరం చాలా హాయిగా కూర్చొని ఎంత బాగుంది అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. పాడటం అనేది ఎంత గొప్ప వరమో దాన్ని నలుగురు మెచ్చే విధంగా దాన్ని ప్రొడ్యూస్ చేయటం అనేది చాలా కష్టం.
ఒక్కొక్కళ్ళ కంపోజిషన్స్, నీ వాయిస్, నీ పిచ్చికి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆరోహణ అవరోహణల మధ్య నువ్వు కరెక్ట్గా ఆ ఉచ్చారణ, లిరిక్ క్లారిటీ అన్నీ తీసుకొస్తూ నువ్వు నీ మైండ్ని నీ కంట్రోల్లో పెట్టుకొని భావయుక్తంగా పాడుతూ చేయాలంటే చాలా పెద్ద జాబ్ అమ్మా ఇది. అది యు డిడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేసావు. నీకు ఇంకోటి ఏంటంటే చాలా చాలా రేర్గా ఉంటుందన్నమాట ఫిమేల్ వాయిసెస్లో. సా ఎక్కడ కూడా నీ వాయిస్ తిన్నవట్లా, థిక్నెస్ బ్యూటిఫుల్గా, టింబర్ ఎక్కడ తగ్గట్లేదు. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. నీ గాత్రానికి కరెక్ట్ అయిన కంపోజిషన్ ఇది. యాక్చువల్లీ నేను నీకు సలహా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ వాస్ సో పర్ఫెక్ట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్. పాట అద్భుతమైనటువంటిది, పాడిన వాళ్ళ ద్వారా బయటకు వస్తుంది. అది సరే, పాడకపోయినా కూడా ఏం లేని వాళ్ళు చదువుతుంటేనే పాటలా అనిపించట్లేదండి. ఎంఎస్ విశ్వనాథన్ గారు నేను అడిగేవాడిని, ఇవి ఇంత గొప్పగా ఇంత అందంగా ఎలా చేస్తారు మీరు మ్యూజిక్ అంటే, నేనేం చేశాను దాంట్లో, ఆ కన్నదాసన్ అనే మహానుభావుడు రాసి ఆ పాట చూడగానే అక్షరాలతోనే నాకు ట్యూన్ వచ్చేస్తుంది, నన్నేం చేయమంటావు అనేవాడు ఆయన. సాహిత్యం అది చాలా ముఖ్యమైనటువంటిది. ఎంత అందమైనటువంటి సాహిత్యానికి ఇంత అందంగా ఎంతమంది, మనం మల్లిక్ గారు, నేదునూరు కృష్ణమూర్తి గారు, వాళ్ళు ఆద్యులు మన అన్నమాచార్య కీర్తనని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు. కొంతమంది పేర్లు నాకు గుర్తులేవు, మర్చిపోయాను కూడా. అంతవరకు కేవలం మనకున్న ముమ్మూర్తులు, త్యాగరాజ స్వామి, దీక్షితులు, శ్యామశాస్త్రి గారు, అప్పుడప్పుడు మైసూరు వాసుదేవాచార్య గారు, అలాంటి వారి పట్నం సుబ్రహ్మణ్యం గారుల వాళ్ళు కృతులను పాడుతూ ఉన్న, రెగ్యులర్గా అవే పాటలు పాడుతున్నటువంటి సందర్భంలో అన్నమాచార్యుల వారిని, వీళ్ళందరికంటే ఆద్యుడైనటువంటి పద కవిత పితామహుడు అన్నమాచార్య గారి పాటల్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం ఈ మహానుభావులకు తగ్గుతుంది. ముఖ్యంగా ఇప్పటికీ నేదునూరు కృష్ణమూర్తి వారు చేస్తున్నటువంటి సేవ, ఆయన చాలా భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టు ఫీలింగ్ నాకు. ఆయన శ్రమ ఇవాళ ఇంతవరకు ఈ జనరేషన్ వరకు కూడా ఈ పాటలు పాడే స్థితికి తీసుకొచ్చింది. మన సంస్కృతిని, మన పెద్దల పేర్లను కూడా తెలియని, ఉచ్చరించలేని పరిస్థితిలో ఉన్న ఈ సందర్భంలో వాళ్ళని మన మధ్యలోనే మళ్ళీ కూర్చోబెట్టినటువంటి మహానుభావులకు నమస్కరిస్తూ ఆల్ ది బెస్ట్. శుభం. గాడ్ బ్లెస్ యూ. చిన్నప్పటి నుంచి నేను డ్రామాల్లో ఈ పద్యాలు పెద్ద పెద్ద వాళ్ళు పాడినవన్నీ చిన్న వయసులోనే ఇమిటేట్ చేస్తూ ఉండేవాడిని. అవి పెద్ద అయిన తర్వాత సినిమా గాయకుడు అయినాక దాని వెనక వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, ఈ అన్సీజన్ అని చెప్పేసి ఒక 6 నెలలు డ్రామాలు ఉంటాయి, ఒక 6 నెలలు డ్రామాలు ఉండవు. ఆ టైంలో వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా భోజనాలు టిఫిన్లు అనేవి చేసుకుంటూ దాని మధ్యలో హార్మోని పెట్టుకొని ఈ పద్యాల ప్రాక్టీసు. అది ఎంత ప్రాక్టీస్ అంటే ఇవాళ నిజంగా నేను పాడేది, ఇప్పుడు మీకు పద్యం వినిపించేది 50% ఉంటుందేమో, ఇది 100% వాళ్ళు స్టేజ్ మీద ఇస్తారు. వన్స్ మోర్ అని ఒక 2 రూపాయలు పంపిస్తే మళ్ళీ పాడతారు. సో అటువంటి గొప్ప గాయకుల పద్యాలు విని అది చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆ యొక్క సంస్కృతి మైండ్లో అట్లా ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్తో తిరిగి దీంట్లో షణ్ముఖాంజనేయరాజు గారు ఆంధ్ర బాల గంధర్వ బిరుదాంకితులు. ఆయన వన్స్ మోర్ అడిగితే అదే పద్యాన్ని వేరే రాగంలో ఇమ్మీడియట్గా పాడతాడు ఆయన. అది కూడా కళ్ళారు చూసి, ఈ కురుక్షేత్రంలో ఆయన పాడినటువంటి ఆ 6 పద్యాలు నాకు కొంచెం బాగా ఇష్టమైనటువంటి పద్యాలు, ప్రజలందరికీ తెలిసినవి. జెండాపై కపిరాజ్ అనే పద్యం ఇప్పుడు మీకు వినిపిస్తాను. చాలా కష్టం, నా ప్రయత్నం నేను చేస్తాను, తప్పులుంటే క్షమించండి. మధ్యమ పాండవుని విక్రమం పెట్టిదనినా జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు శ్రితవాజి శ్రేణియం గూర్చి నే దండంబున్ కొని తోలు సెందనము మీద నాది సాధించుచు గాంధీవంబు ధరించి ఫల్గునుడు మీ మూకం చెండుతున్నప్పుడు ఒక్కండును
మీ మొరాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ ఆ ఆ ఆ నా నా ఇంకో 10 నిమిషాలు పాడొచ్చు, లేదు ఓపిక. 20 సినిమాలు మనసుమోరా. ఇది ఇంకో 10 నిమిషాలు పాడొచ్చు అండి. అంటే నాకు ఇంకా ఇక్కడ నిలబడి పాడాలంటే చాలా కష్టం. అన్ని సంగతులు ఉన్నాయి ఆ మహానుభావులు పాడినటువంటివి. సో దీంట్లో తప్పులుంటే క్షమించండి. మన జాతి సంపద వాళ్ళందరూ కూడా. మన జాతికి ఏదన్నా ఇవాళ మిగతా వాళ్ళకి నాకు ఇన్ని కోట్ల జాగీరు ఉంది, లేకపోతే దీనికి ఇన్ని లక్షలు ఉన్నాయి, నాకు ప్లేన్ ఉంది, ఇలా చెప్పుకున్నట్టు కాకుండా తెలుగు జాతికి సంపదలు వీళ్ళందరూ కూడాను. దానికి విలువ కట్టలేము. ఆ మహానుభావుల ప్రేరణతో ఎంతమంది వచ్చారు, ఎన్ని నాటకాలు ఆడుతున్నారు, ఎంతమంది పాడుతున్నారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గాని పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఈ 2వ ప్రీ ఫైనల్స్ సుసంపన్నం చేసుకున్నాం. మళ్ళీ వచ్చే వారం 3వ ప్రీ ఫైనల్స్లో మీ అందరి ముందు చిన్నారులందరూ కూడా గళాలు సవరించుకుంటారు. రండి, ఆశీర్వదించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రాణం ఎవరైనా చేసుంటారా, నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే పడిపోరా, నేను ఆ చిత్రాన్ని నువ్వేలే, నేనంటే నువ్వేలే, ఎన్నిలానే చూస్తూ ఉన్న రోజులాగే కలుసుకున్న గుండెలో ఈ అలజడేంటో కొత్తగా.